హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డివిఎస్ టూ టాక్స్ బై శ్రావణి. ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకున్న రోజు వీడియో అండి. నేను హైదరాబాద్లో కాకుండా ఈసారి వ్రతం కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ముత్తైదువులను అయితే పిలిచాను, వాళ్ళు కూడా వచ్చారు. ఉదయాన్నే లేచి 4:30కి లేచి నేనేమో దేవుడి దగ్గర అన్నీ సమకూర్చుకుంటే అత్తయ్య ఏమో పూజ దగ్గరికి కావాల్సిన నైవేద్యాలన్నీ వండడంలో ఆవిడ బిజీగా ఉన్నారు. 8:30 కల్లా షార్ప్గా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ ఒక చెక్కపేట తీసుకుని చక్కగా అమ్మవారిని అలంకరణ చేశాను. కడిగేసి పసుపు రాసి పసుపు విఘ్నేశ్వరుడు చేసి చక్కగా గంధంతో బొట్లు పెట్టి తర్వాత వరిపిండితో ముగ్గు వేసుకుని దాని మీద బియ్యం పోసి కలశం ఏర్పరిచాను. దాని మీద కలశం పెట్టి వెనక వైపునే లక్ష్మీదేవి ఫోటో, అష్టలక్ష్ములు, వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటో పెట్టాను. ఒకవైపు గౌరీదేవి, వినాయకుడు, వెండి గౌరీదేవి ఉన్నాయి ఒకవైపు, వేరే ఒకవైపు నిత్యం పూజ చేసే గౌరీదేవి, వినాయకుడు పెట్టి చక్కగా ముందుగా గణపతి పూజ ప్రారంభించానండి. తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తరం చదివాను. తర్వాత తోరం పూజ కూడా చదివాను. మాకు ఇక్కడ ఏంటంటే మొదటి సంవత్సరం పెళ్ళైన కొత్తలో ఏదైతే వాయినం ఇస్తామో అదే ఇస్తారండి. ఇక్కడ హారతి పాట పాడుతున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత. ఇలా అమ్మ అనుగ్రహంతో ఈరోజు ఈ సంవత్సరం ఇంత దిగ్విజయంగా ఈ పూజ చేసుకున్నానమ్మా. ఇలాగే నీ కరుణ మాపై సదా వర్షిస్తూ ఉండమ్మా వరలక్ష్మీ మాత అని చెప్పి మనస్ఫూర్తిగా దేవికి నివేదన చేసుకున్నానండి. చక్కగా 9 రకాల ప్రసాదాలు చేసామండి. శనగలు, అలాగే నేను వాయినం ఇచ్చేవి కుడుములండి. కుడుములు, అలాగే దద్దోజనము, చలివిడి, వడపప్పు, పానకము, అరటిపళ్ళు, పరవాన్నం ఇవన్నీ చేసామండి. మెయిన్ ఏం చేసామంటే ముందు రైస్ వండేసామండి. రైస్ వండేస్తే ఇక్కడ 3 ప్రసాదాలు ఈజీగా రెడీ అయిపోయినాయి. అదే దద్దోజనం కింద, అదే పరవాన్నం కింద, అదే పులిహార కింద కలిపేశారు అత్తయ్య. ఇంకా బెల్లము, చలివిడి, వడపప్పు, పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, శనగలు ఇవన్నీ కలుపుకుని మొత్తం 9 రకాల ప్రసాదాలు అయితే ఇలాగే అమ్మవారికి నివేదన చేసామండి. అమ్మవారు మనకి ఇవే పెట్టండి, నాకు ఇవే కావాలని అడగరండి. పూజ అంటే ఏంటండి, మెయిన్ ప్రధానంగా అందరికీ పాపం చేసుకోవాలని ఉంటుంది, కానీ కొంతమందికి పూజా విధానం తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. కాబట్టి తెలియకపోతే ఎవరైనా అడిగి చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వెనకుండి చేయిస్తే కూడా చేసుకోవచ్చండి. లేదు మనకి ఏది తెలియదు అనుకుంటే సింపుల్గా చక్కగా ఈశాన్య మూల చక్కగా ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా బియ్యం పోసుకుని కలశం ఏర్పరచుకోవచ్చు. లేదు కలశం కూడా మాకు అందుబాటులో లేదు అనుకుంటే ఒక వరలక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకోవచ్చు. లేదు అది కూడా మాకు అందుబాటులో లేదంటే పసుపు వినాయకుడిని, గౌరీదేవిని చేసుకుని చక్కగా అమ్మవారిని పూజకి ఆహ్వానించి మనకి ఏ మంత్రాలు వస్తే అది ఏది రాకపోతే ఓం నమో వరలక్ష్మీదేవియే నమః అని చెప్పి ఒక 11 సార్లు అమ్మవారి నామాన్ని జపించుకుని మనకి అందుబాటులో దొరికితే పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో ఆ అమ్మవారికి చక్కగా పూజ చేసామనుకోండి. అమ్మకి అన్నీ తెలుసు, మనం ఇలాగే చేయాలి అని చెప్పి నియమనిష్టలు ఏమీ లేవండి. కాకపోతే ఏ కల్మషము లేకుండా నిండు మనసుతో అమ్మకి పూజ అనేది చేయాలండి. పూజ అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే దీపం అండి. దీపం పెట్టుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుని ఒక కొబ్బరికాయ కొట్టినా అది పూజే అవుతుందండి. అంతే తప్ప నేను ఇదే అనుకుంటానండి, అంతకుమించి ఏం లేదు. పెద్ద పెద్ద విగ్రహాల కింద అలంకరించేసి చేయాలి అని నేను ఎప్పుడూ అనుకోను, అలా చేయను కూడా. నాకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అంతవరకు చేస్తాను. కాకపోతే పుస్తకం పెట్టి కూర్చొని ఒక గంట సేపు చదవటం మటుకు చదువుతానండి. లలితా సహస్రం పారాయణ చేశాను ఆ రోజు సాయంత్రం. పొద్దున వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదివాను. తర్వాత మణిద్వీపవర్ణన చదివాను. తర్వాత కనకదార స్తోత్రం చదివాను. తర్వాత లక్ష్మీదేవి పాట ఒకటి పాడాను, హారతి పాట ఒకటి పాడాను. ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి చక్కగా చీర అది పెట్టి వాయినం అమ్మవారికి పెట్టానండి. గాజులు అవి కలశం మీద పెట్టాను. అలాగే వచ్చిన ముత్తైదుకు కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉండ్రాళ్ళు అవి తీస్తున్నారు అత్తయ్య, అవి పెట్టాము. ఇదిగోండి ఈలోపు మా అబ్బాయి వీడియో అండి. నేను యాక్చువల్లీ ట్రైపాడ్ తీసుకురావడం మర్చిపోయాను, వాడు విరక్కొట్టేశాడు మా అబ్బాయి. సో
ఈరోజు వీడియోగ్రాఫర్ ఆయనండి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు తీశాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి కలశం మీద నేను ముందుగానే వేసి ఉంచాను కదా తోరణాలు. ఆ తోరణాలు తీసి మనం ఎవరికైతే వాయనం ఇవ్వాలనుకుంటున్నామో ఉండ్రాల వాయనం ఆవిడకి అది ఉండ్రాల వాయనం మీద పెట్టేసి గాజులు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, అలాగే ఒక్కలు, చిల్లర పైసా పెట్టి కింద ఒక నీళ్ళ చెంబు పెట్టి ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం. ఈ చేతి వాయనం ఎవరిదమ్మా అంటే ఆవిడ వరలక్ష్మీదేవిది అని చెప్తారు. అలా 3 సార్లు అన్న తర్వాత చక్కగా ఆవిడకి ఆ వాయనం అనేది సమర్పించేశానండి. తర్వాత వచ్చిన ముత్తైదులకు కూడా బ్లౌజ్ పీస్ పెట్టి ప్రసాదాలు అన్ని రకాలు 9 రకాలు పెట్టి పసుపు, గంధం, అక్షింతలు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి. రాగానే ముందు ముత్తైదులకు చేసిన పని ఏంటంటే కాళ్ళకి పసుపు రాసేసి వాళ్ళని కూడా కూర్చోమన్నాను. అలాగే ఇక్కడ వెండి పూలు ఒక 108 ఉన్నాయి. వాటితో అత్తయ్యతో పూజ చేయించాను. అలాగే నేను కూడా చేసుకున్నాను. అలాగే వచ్చిన ముత్తైదులతో కూడా చేయించానండి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాతో పాటు వాళ్ళని కూడా ఈ పూజలో భాగస్వాములు చేశాను. ఇదిగోండి ఇక్కడ ఈ ఆంటీకి ఇస్తున్నాను. ఇక్కడ ముందుగా మనం కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పెట్టాలండి. ఇదిగోండి గంధం రాస్తున్నాను. రాసి ఆ ఆంటీకి వాయనం ఇచ్చేసి కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాను. మిగిలిన వాళ్ళకి కూడా పసుపు కుంకుమ ఇచ్చాను. అలాగే కన్యవరలక్ష్మి కూడా వచ్చింది ఈరోజు మా ఇంటికి. ఆ అమ్మాయికి కూడా చక్కగా బొట్టు పెట్టేశాను. అలాగే మిగిలిన బుడంకాయలు ఒక 4 ఉన్నారు. మా అబ్బాయి ఫ్రెండ్స్, మా వాళ్ళిద్దరు. మా చిన్నాడికి యాక్చువల్లీ ఈరోజు ఫుల్ జ్వరం అండి. సో దాని గురించి కొంత డల్గా ఉన్నాడు. దాని గురించి కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. మా పెద్దాడినేమో వీడియో తీరా అంటే వాడేమో ఆటలకి వెళ్ళిపోయి లాస్ట్లో వచ్చి నేను ఎలా తీస్తున్నాను అలా తీస్తున్నాను అని చెప్పేసి వాడంటున్నాడు. ఏదేమైతేనే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మ పూజ చేసుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంతే కదండి, ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా, వరలక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకుంటామా అని చెప్పి ముందు నుంచి ప్రిపరేషన్లో ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నేను ఈ కలర్ శారీ, స్కై బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను. అమ్మవారికి అక్కడ పింక్ కలర్ శారీ పెట్టాను. అత్తయ్య కూడా గ్రీన్ కలర్ శారీ పెట్టారు, దానికి కింద ఉంది. అత్తయ్యకి కూడా చక్కగా పూజ అంతా చేయించేసిన తర్వాత అత్తయ్య బయటికి వెళ్ళి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నారు. ఈ లోపు నేను ఇక్కడ వాయనం ఇచ్చేసాను. 3 ముత్తైదువులకి పిలిచానండి. అమ్మవారు ఒకరు, నేను ఇంటికి పిలిచిన వాళ్ళు 3, కన్యవరలక్ష్మి మొత్తం 5 అయ్యారు. మేము కూడా వాయనాలు తీసుకోవడానికి వెళ్ళాం పేరెంటల్ ఇంటికి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.